నాట్ ఓన్లీ యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా ఎక్కడికైనా కాదు, ఆల్ ఓవర్ ఇండియా వెళ్తున్నారు, ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు. అండ్ కమింగ్ టు ద మన యూనివర్సిటీకి తీసుకుంటే లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో తీసుకున్నప్పుడు వీళ్ళకి 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటే 8 సెమిస్టర్స్ హార్డ్లీ వీళ్ళు ఎన్నిసార్లు వెళ్తారు? సెమిస్టర్కి ఒకసారి వెళ్తారు, సెమిస్టర్కి ఒకసారి వస్తారు, హార్డ్లీ ఒక 16 టైమ్స్. సో దీన్ని మనం ఏమైనా డైలీ వేజెస్లో డైలీ బేసిస్లో డే స్కాలర్ అయితే చేయట్లేదు కదా. ఒకసారి వచ్చేదానికి మనకంత స్ట్రెస్ అనేది ఉండదు కదా ఈవెన్ స్టూడెంట్కి కూడా. సో ఆ పాయింట్ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కనెక్టివిటీ అయిపోయింది. మరి చాలా మంది స్టూడెంట్స్ అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఏమంటే ఫుడ్ గురించి కంప్లైంట్ చేస్తారు, మన తెలుగు ఫుడ్ ఉండట్లేదు, దాని గురించి ఇంపార్టెంట్. సో దీనిని ఓవర్కమ్ చేయడానికి యాక్చువల్లీ ఇక్కడ ఇందా క్యాంపస్లో మీరు చూసుకుంటేనండి ఆల్మోస్ట్ 14 స్టేట్స్ పిల్లలు ఉన్నారు, ఈవెన్ అబ్రాడ్ కంట్రీస్ నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేది ఇందా క్యాంపస్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ఆల్ స్టూడెంట్స్. సో ఇది కూడా కాదు, మన తెలుగు స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా మా చైర్మన్ సార్ కేర్ తీసుకొని తెలుగు ఫుడ్ అనేది యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. సో ఏదైతే లైక్ మన ఇడ్లీ, వడ, దోశ లైక్ ఏ విధంగా ఉన్నాయో, అండ్ అలాగే లంచ్ పప్పు అవ్వచ్చు, కర్రీ అవ్వచ్చు, సో వాట్ ఎవర్ ద మెనూ మనం ఇక్కడ ఏదైతే తింటున్నామో అదే మెనూ అనేది యూనివర్సిటీలో చేయించడం జరుగుతుంది, అదే స్టూడెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు వంట మాస్టరే